నాకు ఒక సంఘము గుర్తొస్తుంది. దేవుని వాక్యములో నుంచి అపోస్తలుడైన పౌలు, బైబిల్ చదివేవాళ్ళు నాకు త్వరగా చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదువుకుందాం. వెరీ గుడ్ తల్లి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఏలైనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ రాత్రి బైబిల్ గ్రంథములో ఒక చిన్న సంఘము గురించి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు, సంఘాలు కట్టాడు, సేవ పరిచర్య చేశారు. ఆయన దెస్సలోనిక, కొలస్సి, ఇంకా బైబిల్లో ఆ సువార్తల పాఠ్యభాగంలో చాలా ఊర్లు కనబడుతూ ఉంటాయి మనకి. కొరింథీ, కొలస్సి, కొన్ని ప్రాంతాలు కనబడుతూ ఉంటాయి. అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశాడంటే, దేవుని చేత పిలువబడిన తర్వాత అన్ని సంఘాలు తిరుగుతూ బలపరుస్తూ పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రియారా, అయితే ఒక మారుమూల గ్రామములో చూడండి, నేను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు నాకు చర్చి కనపడలేదు, కరెంట్ లేదు. ముందుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడిగితే చెప్పారు, అయ్యా వెనక్కి వెళ్ళండి. మరలా వెనక్కి వచ్చాం. ఈ ప్రాంతం చూశాను. ఒకవేళ మనకి దేవాలయము ఇంకా అందంగా కనబడకపోయినా, పరిసర ప్రాంతాలు అందంగా లేకపోయినా, ఇక్కడికి రాగానే ఈ దేవాలయం చూసి, ఈ ప్రాంతాన్ని చూసి చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో నుంచే సేవలో పైకి వచ్చాను. ప్రియారా, పౌలు గారు సేవ చేస్తూ కొరింథీ సంఘానికి వచ్చాడు. ఈ కొరింథీ పత్రిక రాయబడింది. కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఓ కొరింథీ సంఘస్థులారా, నేను చాలా సంఘాలు తిరిగాను. ఈ మధ్య కాలంలో మాసిదోనియా సంఘానికి వెళ్ళాను. ఇంగ్లీషులో మెక్డోనియా అని రాయబడి ఉంది. మాసిదోనియా సంఘానికి వెళ్ళాను. ఆ సంఘములో ఏమి చూచానో అవి మీకు చెప్తానికి వచ్చాను అని పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొరింథీ సంఘస్థులు ఇలాగ కూర్చుంటే మాసిదోనియా సంఘము గురించి అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, ఆ మొదటి సహోదరులారా, మాసిదోనియా సంఘములను అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృప గురించి మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. కిందకొస్తే మాసిదోనియా సంఘస్థులు 1 నిరుపేదలు. ఎవరు చెప్పండి? గట్టిగా అందరూ మాట్లాడాలి. చెప్పండి, ఎవరండి? నిరుపేదలు. వారు ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని కష్టపడి జీవించే జీవితాలు కలిగిన వారు. వారు ఎలాంటి వారంటే నిరుపేదలు. అంటే ధనవంతులు వేరు, పేదలు వేరు, నిరుపేదలు వేరు. నిరుపేదలు రేపటికి వారికి ఏముండదు, ఏ రోజుకు ఆ రోజుకే సరిపోతా ఉంటుంది. వారు నిరుపేదలు. మాసిదోనియా సంఘమంతా ఎలాగుందంటే, ధనవంతులు లేరు, లక్షాధికారులు లేరక్కడ, పెద్ద ఆఫీసర్స్ లేరక్కడ. అక్కడ ఉన్నవారు పౌలు గారు ఆ మాసిదోనియా సంఘానికి వెళ్ళి వాక్యం చెబుతానికి వెళితే ఆ సంఘము నిరుపేదలు. ఎంత బాధకరమండి. ప్రియరా, మనము ధనవంతులం కాదు, నిరుపేదలం కాదు, మనం పేదలం. అంటే మధ్యవర్తులం. మనం అంత ధనవంతులం కాదు, అంత నిరుపేదలం కాదు, కానీ ఒక మాదిరిగా పేదలమై ఉన్నాం మనం. మాసిదోనియా సంఘస్థులు ఎవరంటే నిరుపేదలు.
రెండవది కింద అన్నారు, వారు బహు శ్రమలు పడుతున్నారంట దేవుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవునిలో బహు శ్రమలు పడుతున్నారు. ఈ విషయాలన్నీ వినండి, ఈ విషయాలన్నీ పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? కొరింథీ సంఘములో అన్నీ ఉన్నాయి. కొరింథీ సంఘములో అవసరతలు తీరుతున్నాయి. కొరింథీ సంఘములో అన్ని బాగానే ఉన్నాయి. అయితే కొరింథీ సంఘములో ఒకటి లేదు, మాసిదోనియ సంఘములో అది ఉంది. అక్కడ రాయబడి ఉంది, ఆ సంఘమునకు అనుగ్రహింపబడిన కృప. చప్పడకూడదాం గట్టిగా, అందరం గట్టి చప్పడకూడదాం. ఏముందంట మాసిదోనియ సంఘం మీద? మాసిదోనియ సంఘం మీద దేవుని కృప ఉంది. వారు నిరుపేదలే, వాళ్ళు బహు శ్రమలతో ఉన్నవారే. అయినా కూడా పౌలు గమనించిందని తెలుసా? ఆ దేవాలయములకు వెళ్ళి వాక్యం చెప్పే సమయంలో వారి మీద కృప విస్తారముగా ఉంది. ఆలోచన చేయండి పిల్లరా, తండ్రి కాలం అయిపోయింది, మనకి కుమారుడి కాలం అయిపోయింది. ఇది కృపాకాలం, పరిశుద్ధాత్మ కాలం, కృపాకాలం. సంఘాల మీద కృప ఉండాలి, సమాజం మీద కృప ఉండాలి, కుటుంబాల మీద కృప ఉండాలి. కృప లేకపోతే మనం ఆశీర్వాదకరంగా బ్రతకలేం. అది గుర్తు చేసుకోండి. ఇక్కడ అంటాడు, ఆ సంఘం మీద కృప ఉంది. కొరింథీ సంఘస్థులారా, మీకు అన్ని ఉన్నాయి కానీ మీరు కృపలో పైకి రావట్లేదు. అక్కడ రాయబడిన మాట 7వ వచనం చదువు తల్లి. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో మీరు ఈ కృప కూడా. అంటే వాళ్ళకి కృప లేదు, అన్ని ఉన్నాయి వాళ్ళకి. ఇక్కడ రాష్ట్రాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కానీ మీ సంఘం మీద కృప కనపట్లేదు. సంఘాల మీద దేవుని కృప దిగి రావాలి. గుర్తుపెట్టుకోండి, కృప కావాలి. యేసుక్రీస్తు వారి కాలములో, ఆ ప్రభువారు జన్మదినములు దినాలలో, మరి దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, నీవు దేవుని వల్ల కృప పొందుతీవి అని రాయబడింది లూకాసు వార్తలో. ఇర్మియా గ్రంథములో రాయబడిన మాట మనం గమనించినట్లయితే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడివక్కని ఎడల కృప చూపిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో అవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. కృప అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. ప్రియారా, నీ కుటుంబంలో నువ్వు గమనిస్తే నీ ఆత్మ సాక్షి నీతో మాట్లాడుతుంది. నీ ఇల్లు కృపతో నిండుందా? నీ ఉద్యోగము కృపతో నిండుందా? నీ వ్యాపారము కృపతో నిండుందా? నీ చదువు కృపతో నిండుందా? గుర్తు చేసుకోవాలి. కృప కలిగిన సంఘముగా మనం ఉండాలి. ప్రియారా, దేవాలయం ఎట్లుంది కానీ కాదు, మన హృదయం అనే దేవాలయం ఎట్లుంది అది ఆలోచన చేయండి. ప్రియ దేవుని సంఘమా, ఈ యొక్క మాసిదోనియ సంఘము కృపలో అభివృద్ధి పొందింది. అంటే వారు నిరుపేదలైనా, వారు శ్రమలతో ఉన్నవారైనా ఆ సంఘం మీద కృపను చూశాడు పౌలు గారు. నేను అడుగుతున్నా, ఈ దినాల్లో సంఘాల మీద కృపలు కనబడుతున్నాయా? సంఘములో అన్నీ ఉంటున్నాయి, అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు ఉంటున్నాయి, పాటలు ఉంటున్నాయి, ఆరాధనలు ఉంటున్నాయి, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం మీద కృప దిగి ఉందా? కృప కావాలి ప్రియులారా. దేవుడు చెప్పాడు, పౌలా నా కృప నీకు చాలును. యెషయా గ్రంథంలో పర్వతము తొలగిపోయినా, మెట్టలు తత్తులున్నా నా కృప నిన్ను విడిచిపోదు. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన సంఘం మీద కృప ఉండాలి. మాసిదోనియ సంఘం చిన్నది, కొద్దివారే, ఉద్యోగస్తులు లేరు, పెద్దగా చదువుకున్న వారు కనబట్టలేదు, అక్కడ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి లేదు. అయినా చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వరకు వారి మీద దేవుని కృప ఉంది. గట్టిగా చెప్పకూడదా? అందరం గట్టిగా చెప్పకూడదా? నేను అడుగుతున్నా, ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్థలంలో సభలు పెట్టిన మన మీద ఈ రోజు నుంచి మన సంఘం మీద దేవుని కృప దిగువచ్చును గాక. గుర్తుపెట్టుకోండి, కృప కావాలి. కృప ఉంటే ఏదైనా జరుగుతుంది.
కృపమ్మ అని పేరు పెట్టుకుంటారు. చూద్దామన్నా కనపడదు కృప. ఆ కృపమ్మ ఎప్పుడు గొడవల్లో ఉంటుంది, కానీ కృపమ్మ కృప ఉండదు. ఎడన ఎవరు ఉన్నారో లేవరు, ఈసారి పిలవని పాస్టర్ గారికి చెప్పి, కృపమ్మని ఎవరు ఉన్నారమ్మా లేరంట. అదృష్టమైందిలేండి. ఓకే, మంచిది. కృపారావు అంటారు, మంచి పేర్లే. ఆ కృపారావు గారు ఏ పాట పాడరు. ఈరోజు పురుషులు కూడా పాటలు పాడారండి, చాలా మంచి పాటలు పాడారు. చక్కగా మంచిగా పాటల ద్వారా నేను ఎందుకంటే ఇంత పాటల కారణం ఏంటి, పాస్టర్ గారు చెప్పాను, అయ్యా నేను మీ ఇంట్లో మనిషిని కాబట్టి మీరు ఎప్పుడు వాక్యం ఇస్తే అప్పుడు మాట్లాడతానంటే, ఫస్ట్ రోజు లేట్ అయ్యిద్ది కదా, ఫస్ట్ రోజు లేట్ అయ్యిద్ది, లాస్ట్ రోజు లేట్ అయ్యిద్ది. ఫస్ట్ రోజు సర్దుకోవటమే, లాస్ట్ రోజు సర్దుకోవటమే. ఆ మధ్యలో రోజే కొంచెం పెందలాడ అయ్యిద్ది, కానీ ఫస్ట్ రోజు లాస్ట్ రోజు అయ్యిద్ది. అదేంటో ఏ మీటింగ్లకి వెళ్ళినా నన్ను ఫస్ట్ రోజు అని పిలుస్తారు, లాస్ట్ రోజు అని పిలుస్తారు. ఒక్కొక్కరు మనిపెట్టి మంచిది. కనుక మాసిదోనియా సంఘం మీద దేవుని కృప ఉంది. ఈ రాత్రి మిగతా సంఘాల మీద లేని కృప, కొరింథీ సంఘం మీద లేని కృప మాసిదోనియా సంఘం మీదకే ఎందుకు వచ్చింది ఆలోచన చేయండి. మాసిదోనియా సంఘాన్ని ఎందుకు కృపతో నింపాడు? కృపతో ఎందుకు దేవుడు ఆ సంఘాన్ని దీవించాడు? కృపతోనే ఎందుకు ఆశీర్వదించాడు? ఎందుకు? సంఘం చిన్నదే కదా. మరి పెద్ద పెద్ద సంఘాల మీద లేని కృప ఆ చివర మాలుమూల గ్రామంలో ఉన్న మాసిదోనియా సంఘం మీదకి కృప ఎందుకు వచ్చింది? అయితే మాసిదోనియా సంఘములో ఉన్న విశ్వాసులకి 7 లక్షణాలు దేవుడు నీతో నాతో ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఆ సంఘములు ఎవరిని? మంచి చెప్పండి లక్షణాలు ఉన్నాయి. చెప్పండి, మంచి లక్షణాలు. ప్రియారా, ఏమిటి ఆ లక్షణాలు? చూడండి, మీరు చూస్తుండగా ఒక పాపకి ఏదైనా ఇవ్వాలంటే ఆ పాప పరిస్థితిని బట్టి ఇస్తారు, అంతే కదా. ఎవరికి పడితే వాళ్ళకి గురు, ఈ పాప అయితే చక్కనిగా పనిచేస్తుంది, చెప్పిన మాట వింటుంది అని ఇస్తారు. ఒక పిల్లవాడైనా అంతే. అంటే దేవుడు కూడా మన పరిస్థితులను బట్టే ఏదైనా మన మీదకి దేవుడు పంపిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కృపాకాలం. తండ్రి కాలం అయిపోయింది, కుమారుడు కాలం అయిపోయింది, ఇది కృపాకాలము. ఈ కృపాకాలములో మన మీద కృప కలగాలి. ఆమేన్ చెప్పండి. ఏ కాలం ఇది? గట్టిగా చెప్పండి అమ్మా. నేను మంచి ఎండల్లో మీటింగ్లు పెడతా ఉంటా. ఒక ఆమె నన్ను అడిగింది, అయ్యగారు ఈ రకంగా ఈ చెవులో గాలి ఆ చెవులో కొడుతుంది, వడగాలి, ఈ ఎండల్లో పెట్టకపోతే ఇంకేం కాలం లేదా అంది. అమ్మా వర్షాకాలం ఉందా అమ్మా అన్నాను. అయ్యో వర్షాకాలం తడిచి ముద్ద అవుతాంగా ఉంది. ఏమవుతుందమ్మా? అదే నిజమే. మరి చలికాలంలో పెడదాం డిసెంబర్లో అంటే, అయ్యో అయ్యగారు కాలు సాపుకొని కాలు ముడుచుకోవటానికి రావు, ఎముకలు ఇరిగే. మాట్లాడేటండి, ఎముకలు విరిగే చలి ఎట్లన్నారు? ఇంకేం కాలాలు లేవా అయ్యగారు అన్నారు. ఒకటే కాలం ఉందమ్మా అని చెప్పాను. ఏం కాలం అయ్యా అంది. పోయే కాలం ఒకటే ఉందమ్మా, ఇంకా కాలాలు వద్దులే గారు, ఎండాకాలం పెట్టుకుందాం అంది. సభలన్నీ ఎండాకాలంలో జరుగుతాయి. ఇప్పుడు కాలాలు మారిపోయినాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లా, ఎప్పుడు తుఫాన్లు వస్తున్నాయి తెలియట్లేదు. కాలాలు మారిపోయినాయి. కాలాలు ఎందుకు మారినాయి తెలుసా? మనం సరిగ్గా మారితే కదా సృష్టి కూడా కోపం వచ్చేసింది. మనం సరిగా ఉండట్లేదు కదని అవి కూడా సరిగా ఉండట్లేదు. అందుకనే కొన్ని నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు మాసిదోనియా సంఘం మీదకి దేవుడు కృపించాడు? ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను మరలా మీరు కనబడంగానే ఏం గుర్తు రావాలి మీకు? ఏంటండి? మాసిదోనియా సంఘ వాక్యం గుర్తు రావాలి. ఎందుకు ఆ సంఘం మీద కృప ఎందుకు దిగింది? మొదటి మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి మాట, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9, 10 వచనాలు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 9, 10 వచనాలు. అప్పుడు మాసిదోనియా వారు అమ్మా వచ్చి మాకు సహాయము చేయమని వేడుకొనుచున్నట్లు రాత్రి వేళ దర్శనము కలిగెను. ఆ దర్శనము
కలిగినప్పుడు సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచున్నాడని వెంటనే కొంచెం ఫాస్ట్ చదవాలి. వెంటనే మాసిదోనియాకు చూడండి, నాకెళ్ళి చూడండి. మొదటి లక్షణం ఏం తెలుసండి? మాసిదోనియా వారికి ఒక మంచి అలవాటు ఉంది. ఏమిటంటే వాక్యము వినే అలవాటు. గుర్తుపెట్టుకోండి. ఏంటది చెప్పండి? వాక్యము అలవాటు. పౌలు గారు తన టీము వాక్యం చెప్పడానికి వెళ్తున్నారు. దేవుడు అన్నాడు, మీరు అక్కడికి వెళ్ళొద్దు అన్నాడు. ఆ రాత్రి ఆగిపోయారు, నిద్రపోతున్నారు. అందరూ నాకు చూడండి, నిద్రపోతున్నారు. ఆ రాత్రి పౌలు గారి కల్లోనికి దేవుడు ప్రత్యక్షమై, నీవు మాసిదోనియా సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పు అన్నాడు. కల్లోక ఎల్లలోక? గట్టిగా చెప్పాలి. కల్లోక ఎల్లోక? కల్లోకి రాగానే పౌలు గారు బిత్రపోయి లేచాడు. ఏమిటి, మాసిదోనియాకి వెళ్ళి వాక్యం చెప్పాలా అని మాసిదోనియాకి వెళ్ళి వాక్యం చెప్పాడు. ఆ పౌలు గారి కల్లోకి వచ్చింది కూడా యవనస్తుడు. చెప్పండి, ఎవరమ్మా? పౌలు గారి కల్లోకి ఎవరు వచ్చారు? యవనస్తులు. చేయమడుగుతున్నారు, అయ్యా పౌలన్నా మా దగ్గరకు వచ్చి వాక్యం చెప్పాలని అడిగితే పౌలు లేచి దేవుడే నన్ను ఎలమని చెప్పి మాసిదోనియా దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పాడు. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, మాసిదోనియా సంఘం మీదకి కృప ఎందుకు దిగిందంటే, వారి కృపతో ఎందుకు నింపబడ్డారంటే వాక్యము వినే సంఘం. ఆమేన్. అందరు గట్టి చెప్పండి. వాక్యం వినే. మన వాళ్ళు కొన్ని అలవాట్లు తెలుసా? పాటలు ఎన్నైనా పాడతారు. పాటలు అంటే ఈరోజు పాడారు కాదమ్మా, పాటలు ఎన్నైనా పాడతారు, మాటలు ఎన్నైనా చెబుతారు, సాక్ష్యాలు ఎన్నైనా చెబుతారు. వాక్యం దగ్గరకు వచ్చేలకే టైం చూపిస్తూ ఉంటారు. కానీ మీ పాస్టర్ గారు చాలా మంచివారు. మీ ఇష్టం అని అన్నాడు. అయ్యగారు నన్ను ఇష్టమే అన్నాడు. కూర్చున్న మీ ఇష్టం ఉండాలిగా. అందుకని ఎందుకండి రెండోసారి పిలవాలంటే ఒక గంట ముగించుకొని పోతే మంచిదిలే అనుకొని నేను కూడా ఒక గంట చెబుతానంటే మీ ఇష్టమే అన్నాడు. మీరు కూడా ఇప్పుడు ఇందాక నుంచి టైం చూసుకుంటూ ఉన్నట్టున్నారు. మీరు ఏమండి, మీకు వాచ్ లేకపోయినా పొద్దు చూసి టైం చెప్పేస్తారు, నాకు తెలుసు. మంచిది. మాసిదోనియాకున్న మొదటి లక్షణం వాక్యం వినే సంఘం. పాస్టర్ గారు ఫ్లెక్సీలో మంచి వాక్యం చెప్పాడు. చదవండి, రోమపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. రోమపత్రిక 10:8 చదవండి. వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను. చాలండి. వాక్యము నీ నోటను, నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములో ఉన్నది. మాసిదోనియా సంఘస్థులందరికీ వాక్యము నోటలో ఉంది, హృదయములో ఉంది, వారి యొద్దలో ఉంది కనుక వారు పౌలు గారు పడుకున్న కాలములో ఆ కల్లోకి వచ్చి మాసిదోనియా సంఘ యవనస్తుడు మాట్లాడుతున్నాడు. పౌలన్నా, మాకు వాక్యం కరువైపోయింది, వాక్యం చెప్పంటే పౌలు గారు మాసిదోనియా సంఘముకి వెళ్ళి వాక్యం చెబుతుంటే ఆ సంఘము కృపలో నిలబడి ఉంది. కారణము వాక్యాన్ని ఇష్టపడే సంఘం. చప్పుడు కొడతాం గట్టిగా. వాక్యాన్ని ఇష్టపడే సంఘం. చెప్పడమ్మా, వాక్యాన్ని ఇష్టపడే సంఘం. నేను 2వ తరగతి కానించి చర్చికి వెళ్ళేవాడిని. మా ఇంటి పక్కనే చర్చి. మా పాస్టర్ గారు నన్ను బాగా సేవలు పెంచారు. 2వ తరగతి మాకు సైడ్ డ్రమ్ములు ఉండే. ఎవరిని పుడితే పేలాలు అయ్యేంటి అమ్మా, మరమరాలు, శనపప్పు, బెల్లం వేసేవాళ్ళు. పుట్టినరోజు పలహారం అది ఇంత పెట్టేవాళ్ళు. చచ్చిపోయారు అనుకోండి, ఎవరన్నా పేలాలు, శనగపప్పు, బెల్లం లేదు అంటే స్వీట్ తినకూడదేమో, కావాల ఏడుతూ ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు ఏడుతున్నారులే. పలహారం పెట్టేవాడు. మా పాస్టర్ గారితో అలాగే వెళ్ళిపోయేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ ఏం చేసేవాళ్ళంటే ప్రార్థనకి రమ్మంటే వచ్చేవాళ్ళు కాదు. నేను మాత్రం చిన్నప్పటి నుంచి 2వ తరగతి చదువుకున్న కానించి సండే స్కూల్కి వెళ్తా, పాస్టర్ గారితో వెళ్తూ ఉండేవాడిని. ప్రియారా, హై స్కూల్
హై స్కూల్కి వెళ్ళి వచ్చేవాడిని, చదువుకున్నాను. మేము ఇంట్లో 5గురం. మాదంత పెద్ద కుటుంబం కాదు, ఇప్పుడు పెద్ద కుటుంబం అయిపోయింది. మాదంత పెద్ద కుటుంబం కాదు, ఇంటికి పెద్దవాడు నేనే. నాకు 3 చెల్లెళ్ళు, తమ్ముడు ఉన్నారు. అందరికీ వివాహాలు అయిపోయినాయి, అందరూ బాగున్నారు. నేను 10వ తరగతి చదివేటప్పుడే మా నాన్నగారు చనిపోయారు. 10వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి హాస్టల్లో చదువుకున్నాను. చాలా కష్టపడి సేవలో పైకొచ్చాను, చదువులో పైకొచ్చాను. 1వ తరగతి కానించి కాలేజీ చదువు వరకు అన్నిట్లో మంచి మార్కులు సంపాదించుకున్నా, కష్టపడి చదువుకున్నాను. మా అమ్మగారు అన్నారయ్యా, మన ఇంట్లో చదువుకొని ఇంతమంది పిల్లలు పెంచాలంటే కష్టం అంటే, మా చెల్లి తమ్ముళ్ళేమో వారు వేలే హాస్టల్కి వెళ్ళిపోయారు, నేను చీరాల హాస్టల్లో చదువుకున్నాను. ప్రియారా, కష్టపడి పైకి వచ్చాను. అక్కడే 9వ తరగతి 10వ తరగతి చదువుకొని తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఈ రోజుల్లో చదువుకునే బిడ్డలు, ఇక్కడ కూర్చున్న యవనస్తులు కానీ, వెనక కూర్చున్న తమ్ముళ్ళు కానీ, తల్లిదండ్రులను బట్టి మీరు బాగా చదువుకొని కష్టపడి పైకి రావాలి. ప్రియారా, నేను హాస్టల్లో చదువుకున్నప్పుడు మాకు వారానికి ఒక గుడ్డు వేసేవాళ్ళు. ఏం గుడ్డు? గాడిద గుడ్డ. గట్టిగా చెప్పండి, ఎవరు అమ్మ గాడిద గుడ్డ అన్నట్టుంటాను. వారానికి ఒక గుడ్డు వేసేవాళ్ళు. నాకు తెలియదు, హాస్టల్లో కొత్తగా చేరాను కదా. హాస్టల్లో చేరితే నాకంటే అందరూ ఎత్తుకుండేవాళ్ళు, ఒక్కొక్కడు 5.5, 6 అడుగులు ఉండేవాళ్ళు. వాళ్ళు చూస్తే కొట్టేటట్టు ఉండేవాళ్ళు. నేనేమో చిన్నవాడిని కదా, మనకు కూడా కొంచెం తెలివి రావాలిగా. వారం గుడ్డేసేవాళ్ళు. ప్రార్థన ఉండేది, 2 చేతులు కట్టుకొని ప్రార్థన చేసుకుని, భక్తి ఎక్కువ మనకి, ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచే లోపల నాకు గుడ్డు ఉండేది కాదు. ఇటు పక్కడు తింటుండేవాడు, ఇటు పక్కడు తింటుండేవారు, గుడ్లు ఉండే కాదు. ఒకరు అడిగేమనుకో కొడతారేమో అనుకున్నారు. నెల రోజులు 30 గుడ్లు తినేశారండి. దగ్గరగా 20 గుడ్లు తినేశారు. నాకు సీనియారిటీ పెరిగిపోయింది. ప్రార్థనే గుడ్డు అనుకున్నాను. ప్రియులారా, ఇక చూశాను ఎన్ని రోజులు నా గుడ్లు వేసుకుని, వాళ్ళు గుడ్లు వేసుకుని నా గుడ్డు తింటారు. నేనేం చేసింది తెలుసా, నేను కొంచెం తెలుగు గలవాడిని, ప్రార్థనకి వెళ్తున్నానుగా, ప్రార్థన తెలుగులో ఉంటాయిగా, ఒక చేయి గుడ్డు మీద పెట్టి ఒక చేయి దేవుడికి వెళ్ళి పెట్టే. ప్రార్థన అయిపోయాక నా గుడ్డు నేను తింటున్నా. ఇప్పుడు దాకా నేను వాళ్ళ ముఖాలు చూశాను, ఇప్పుడు వాళ్ళు నా ముఖం చూస్తున్నారు. ఏంట్రా, నా గుడ్డు నేను తింటే మీరు చూడాల్సిన పని ఏంది కదా. కష్టపడి చదువుకొని పైకి వచ్చాను, చాలా కష్టాలు పడ్డాను. సేవకు వచ్చి 32 సంవత్సరాలు 5గురితో సంఘాన్ని ప్రారంభించాను. చీరాల పట్టణంలో దేవుడు అంచెలంచెలుగా దీవించాడు, ఆశ్రయించాడు. నేను చదువుకునే కొత్తలో లోదరన్ చర్చికి వెళ్ళేవాడిని. నేను విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ చదివేటప్పుడు, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు, 10th క్లాస్ అప్పుడు లోదరన్ చర్చికి వెళ్ళేవాడిని. చక్కగా ఫస్ట్ సర్వీస్కి వెళ్ళి కూర్చొని వాక్యం విని వచ్చేవాడిని. అయితే పాస్టర్ పని చేయడానికి ఇష్టపడేవాడిని కాదు. పాస్టర్ పని అంటే మీకేం తెలుసు, మా బాధలు మీరేమనుకుంటారంటే, అమ్మో పాస్టర్ గారు కారు కొన్నాడా, అరే వచ్చేటప్పుడు సైకిల్తో వచ్చాడులే, కారు వచ్చిందా, ఇక మనం ఇచ్చేయని ఎందుకులే ఆడపడే అని అంటాం. మీరు అట్ట అనలే, మీరు బాగానే ఎత్తున్నట్టున్నారు, ఆడ పెద్ద గిన్నెలే వండుతున్నాయి, దాన్ని బట్టి అర్థమైంది మీరు ఎంతెంత ఎత్తున్నారు, నాకు అర్థం కావట్లేదు. ప్రియులారా, నేను కూడా 300 రూపాయల సైకిల్తో సేవకు వచ్చాను. ఆ సైకిలు నా మాటే అంటది, ఎవడు మాట ఉండదు. 350 రూపాయలు తల్లి సైకిలు, 350 రూపాయల సైకిల్ ఒక ఆమె కొనిచ్చింది. ఎంతకాలం నడుస్తావయ్యా, అసలు నడిచి సెట్ అయిపోయావు, పుట్టిన కాంచి ఇదే బాడీ, ఇక పెరగదో తగ్గదో ఎట్నే ఉంటా. మా ఇంట్లో వాళ్ళందరూ పెరిగిపోతున్నారు, నేను మాత్రం ఇలాగే ఉంటున్నాను. దేవుని దేవల యాక్టివ్ కదండి, సన్నగా ఉంటే హుషారుగా ఉంటాం, గబక్కనే భారీ వరుసలను పరిగెత్తడానికి ఉంటుంది కదా. ఈ కూర్చున్న వాళ్ళు మీరేం కాదులేమ్మా, మీ గురించి ఏమంటలేదు, ఒక్కొక్కరు, కానీ అది కూడా ఉండాలండి. ఆ బాడీ లేకపోతే ఎవరైనా 4 గొడవలకు వచ్చారనుకోండి, ఏళ్ళని చూసిపోతారు, మనల్ని చూసి ఎవరు చెబుతారు. ప్రియులారా, చాలా కష్టపడి సేవలో పైకి వచ్చాను. 350 రూపాయల సైకిల్తో వచ్చాను. ఆ సైకిల్ మీద 2 ఎక్కితే అది కదలదు, నాకు కాళ్ళు అందం. ఏమందో, నా కాళ్ళు అందం అంటే వీళ్ళేందో నా కాళ్ళే చూస్తున్నారు, నాకేం కాళ్ళు అందం. ఇప్పుడు వచ్చినాయి పొట్టు సైకిళ్ళు. నా కాలంలో పెద్ద సైకిళ్ళు అన్నీ, మా పాసమ్మ గారిని పెళ్ళైన కొత్త ఎక్కించుకుని పోవాలంటే ఒక రాయి చూసుకొని రాయి మీద కాలు పెట్టి ఆమె ఎక్కమంటే ఎక్కేది. ఎక్కితే ఎక్కుతారు ఆడవాళ్ళు సరిగా, మా అమ్మగారు ఇక్కడ లేదుగా, ఎక్కితే ఎక్కారు. కానీ ఎక్కిన వాళ్ళు ఈ లేడీస్ సరిగా కూర్చోరు. వాళ్ళకు కూడా తెలుసు అనుకుంటా.
వాళ్ళు అటు ఇటు సర్దుకుని లోపల ఈ కాలు కింద రాయి జారి పట్టం అయిపోయింది. ఒకసారి అట్నే పడిపోయాం. ఎక్కువ రోడ్డు వచ్చింది. ఎక్కువ రోడ్డు వచ్చేలకి సైకిల్ నేనేందో బాడీ బిల్డర్ లాగా ఎక్కువ తొక్కుతుంటే చైన్ దిగింది, నేను పడ్డాను, అంతే సంగతులు. పాస్టమ్ గారు అంది, నీకు వద్దన్నాం, నీ సైకిల్కి వద్దన్నాం, నువ్వు సైకిల్ మీద పో. అప్పుడు మనకి టాప్ వృక్షాలు చెక్కబండ్లు ఉన్నాయి, ఇప్పుడు ఆటోలు వచ్చినాయి. నేను చెక్కబండి మీద వస్తుంటే ఆమె చెక్కబండి ఎక్కితే ఆమె వెనక డ్రమ్ము కొట్టే పిల్లవాళ్ళలాగా నేను ఆమె వెనకే పోయేవాడిని. నన్ను పాస్ గారు అంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ఏదో గుర్తుపట్టడానికి వేసుకొని వందనాలు అనుకుంటున్నాను. ఇందా నుంచి మన వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, కానీ ఎవరు పాస్టర్ గారు ఎవరు పాస్టమ్ గారు అర్థం కావట్లేదు. నేనే చెబుతున్నా, నేను పాస్టమ్ గారిని, ఈమె పాస్టమ్ గారు, నా కొడుకు, నా కోడలు, నా కుర్రోళ్ళు నాకంటే భారీగా ఉన్నారు, వాళ్ళే పెద్దవాళ్ళుగా ఉన్నారు. అందుకని తెల్లబట్టేసుకొని కరెంటు పోతే చీకట్లో కూర్చున్నాను, కానీ ఎవరిచ్చినా పలకరించట్ల. తర్వాత మీరు పాస్టర్ గారని దంసప్పులు ఇచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, అలాగ సేవ ప్రారంభమైంది. ఈరోజు మంచి సంఘం ఇచ్చాడు, మంచి సేవ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణలో కూడా పెద్ద పెద్ద సభలకు వెళ్ళి వాక్యాలు చెప్పి వస్తున్నాను. ఈ రాత్రి మాసిదోనియా సంఘములాగా మీ ఏ ఊరమ్మ మీది? సోరవరపు, వెరీ గుడ్. సోరవరపు పల్లెలో ఉన్నటువంటి మీ సెయింట్ పాల్స్ లోదరన్ చర్చి కృపచేత దీవించబడును గాక. ఆమెను చెప్పండి. మొదటి మాట చెప్పాను. ఎందుకు మాసిదోనియా సంఘం మీదకి కృప వచ్చిందంటే, ఒకటి, వాక్యము వినే సంఘం. ఎవరైతే వాక్యం కొరకు పరిగెత్తారో ఆ సంఘం అంచెలంచెలుగా ఎదుగుతుంది. రాబోయే రోజుల్లో మీకు ఈ దేవాలయం చాలదు, మీరు పెద్ద దేవాలయం కట్టును గాక. ప్రియులారా, దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఒకటి, మాసిదోనియా సంఘము వాక్యం వినే సంఘం. రెండో పాయింట్ చదువుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి. రోమపత్రిక 15:25. రోమపత్రిక 15:25 త్వరగా చదవండి. చదువు తల్లి. పరిశుద్ధుల కొరకు యెరూషలేముకు వెళ్తున్నాను. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో మాసిదోనియా వారును అక్కయ్య వారును కొంత సొమ్ము చందా వేయ ఇష్టపడిరి. చాలు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మాసిదోనియాలో ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, వాళ్ళు ప్రేమ కలిగిన సంఘం. గుర్తుపెట్టుకోండి, ఏం కలిగిన సంఘం? అప్పుడు ఈ చిన్న చిన్న సంఘాలకి యెరూషలేము దేవాలయము పెద్దది. ఏం జరిగిందంటే, యెరూషలేము దేవాలయానికి కొంచెం కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. పౌలు గారు ఏం చేశారంటే, ఈ వయసు యవనస్తులను పిలిచి, అబ్బాయి మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేమి ఇస్తారో తీసుకొని రండి. యెరూషలేములో ఉన్నటువంటి విధవరాళ్ళకి, బీదలకి మనము సహాయము చెయ్యాలని పౌలు గారు తన దగ్గర ఉన్న యవనస్తుల్ని పంపించాడు. ఇద్దరిద్దరుగా లేకపోతే ముగ్గురుగా వారు వెళ్ళి అన్ని సంఘాలు తిరిగి వాళ్ళు ఇచ్చిన వస్తువులు తీసుకొని వచ్చారు. పౌలు గారు పిలిచారు. పౌలన్నా, ఇదిగో నువ్వు పంపించావు కదా, మేము వెళ్ళి సంఘాలలో ఉన్నటువంటి కానుకలు కానీ, వస్త్రాలు కానీ, వస్తువులు కానీ తీసుకొని వచ్చామని చెప్తే వరుసని పెట్టారు. పౌలు గారు అడుగుతున్నాడు, అబ్బాయి ఇది ఎక్కడి నుంచి తెచ్చారా? ఇది దెస్సలోనికి సంఘం ఇచ్చారన్నా. ఇది ఎవరిచ్చారు? కొలస్సీ సంఘం ఇచ్చారు. ఎంతమంది సంఘస్థులు ఉన్నారో అందరు ఇచ్చారన్నా. ఈ చివర పెద్ద మూట కనపడుతుంది. ఈ పెద్ద మూట ఎవరిచ్చారంటే మాసిదోనియా సంఘస్థులు ఇచ్చారని చెప్పారు. చప్పట్లు కొడదాం గట్టిగా. చూడండి, మొదటిగా మూలవాక్యంలో నేర్చుకున్నాము, వారు నిరుపేదలు. ఎవరాళ్ళు? చెప్పండి గట్టిగా, ఎవరంటే వాళ్ళు? నిరుపేదలైన అందరికంటే వాళ్ళే నిరుపేదలైన యెరూషలేము దేవాలయములో శ్రమల కాలంలో అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద వయసుల తల్లులకి అందరికంటే ఎక్కువ ఇచ్చి పంపించారు. ఈ సంఘానికి ఉన్న రెండవ లక్షణము ప్రేమ కలిగిన సంఘం. నేను అడుగుతున్నా,
సంఘములో ప్రేమ ఉండాలి. చెప్పండి, ఏముండాలి చెప్పండి? సంఘములో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమ లేకపోతే వ్యర్థం. అన్నీ ఉంటే కానీ ప్రేమ కావాలి. యేసయ్య ప్రేమ చాలా శ్రేష్టమైంది. ఆయన ప్రేమించబట్టే ఈరోజు మనం ఈ స్థానంలో కూర్చుని ఉన్నాం. యేసయ్య ప్రేమ, నువ్వు పాపివి నేను పాపులని నెట్టలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపి మనం తెలిసి మన దగ్గరకు వచ్చి మన పాపాన్ని తుడిసివేసి, పాపిగా ఉన్న మనల్ని ప్రేమించి మన పాపాలు తీసివేసి పరిశుద్ధులుగా దేవుడు నిన్ను నన్ను చేశాడు. మాసిదోనియా సంఘములో ఉన్న రెండవ లక్షణము ప్రేమ కలిగిన సంఘం. చెప్పండి, ఏముండాలండి? ఏముండాలి చెప్పాలి? ఒకవేళ పాస్టర్ గారు టైం చాలక పార్టీ లేదనుకోండి, ఆ వారం అంత అలగకూడదు. మీరు కాదులే అమ్మా, అంతేలే, పాస్టర్ గారు వాళ్ళకైతే ఎత్తాడు, మాకెందుకు ఎత్తాడులే, శాంతమే బాగుపడిద్దని సువార్థం అనుకుంటుంది. సువార్థం భాగ్యం అనుకున్నది సౌభాగ్యం అనుకుంటుంది. ఏంటో ఈ పేర్లన్నీ వచ్చేస్తున్నాడు, ఉన్నారేమో అందరూ. పాస్టర్ గారికి ఎవరికి ఎలా గీయాలో తెలుసు. అందుకనే నేను ఎక్కువగా మా చర్చిలో గ్రూప్ సాంగ్స్ పెట్టేస్తా. ముగ్గురికి ఒక పాట. ఆ పాట కూడా రెండు, ఒక పల్లవి, రెండు చెప్పరేంటమ్మా, ఒక పల్లవి, రెండు చరణాలు. అయ్యా మీరు చాలా మంచివాళ్ళండి, 10 చరణాలు పాడతారంట. కుటుంబ ప్రార్థనకి పాడండి. పలారం అంటే పంచేటప్పటికల్లా పాట అయిపోయింది కదా. అందరికీ పాటల సమయం ఇవ్వాలి కాబట్టి, అంటే మీరు ఎలా పాడుకుంటున్నారో మీ ఇష్టం అమ్మ. మీ మౌతు, మీ పాస్టర్ గారు, మీ నోరు, మీరు పాడుకోండి. కాకపోతే నేననేది ఏంటంటే 2 చరణాలు పాడితే అందరికి అవకాశం వచ్చింది. మరి ఒకటంటే బాగోదులే, మరి ఒకటంటే బాగోదు. 2 చరణాలు అనుకోండి చక్కగా పాడవచ్చు. కానీ మీరు మంచి గాయకులండి. నేను అనుకుంటున్నా ఇంకెంతమందికి ఈరోజు పాటలు లేదో రేపు వాళ్ళు పాడతారు. ఈ 3 రోజులు పాటలు పాడటం కూడా ఒక వరం. చెప్పండి, పాటలు పాడటం, గ్రూప్ సాంగ్స్ పిల్లలు చక్కగా పాడారు, చక్కగా బిడ్డలు చక్కగా పాడారు, మంచి క్వైర్ చక్కగా పాడుతున్నారు. మీకు మంచి లైఫ్ ఉంటుంది. పాస్టర్ గారు వెంబడించండి, పాస్టమ్మ గారు వెంబడించండి. రాబోయే రోజుల్లో మీరు సంఘానికి ఒక పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, మాసిదోనియా సంఘములో ఉన్న 2వ లక్షణము ప్రేమ కలిగిన సంఘం. చెప్పండి, ఏం కలిగిన సంఘం? ప్రేమ కలిగిన సంఘం. ఏ ప్రేమ? ఫోన్ ప్రేమ కాదు. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ఇంతకుముందు పాస్టర్లు పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లు పెళ్ళిళ్ళు చేసేస్తున్నాయి. పెళ్ళిళ్ళు ఇప్పుడు పాస్టర్లు చేయట్లా. మాకు పెళ్ళిళ్ళు రావట్లా, ఫోన్లే. హలో, నువ్వు ఎక్కడున్నావు అనగానే, పాస్టర్ గారు ఇంకా వాక్యం అవలా, నువ్వు ఎక్కడున్నావు అనగానే, నేను అక్కడే ఉన్నాను, అక్కడే ఉండు అనగానే, ఈ లోపల అమ్మాయి ఏం చేస్తుంటే అన్ని రికార్డ్ చేసేసిద్ది. ఆడు అంటాడు తర్వాత, నాకు వద్దంటట్రా, ఇదిగో రికార్డు చేసుకుంటావా, లోపలికి వెళ్తావంటే మర్యాదగా చేసుకుంటానంటే. ఇలాంటివి అయిపోయింది. నేను ఒక మాట చెప్తానండి, ఎక్కడికి వెళ్ళి చెబుతాను, ఫోను ఎక్కువగా వాడొద్దు. ఫోన్ ఎక్కువగా వాడొద్దు, చూడొద్దు. ఇంతకుముందు నేను చిన్నపిల్లడప్పుడు ఆడపిల్లలు 10th క్లాస్ పాస్ అయితే డాడీ సైకిల్ కొని డాడీ అనేవాళ్ళు. ఇప్పుడు అది కాదంట, యాపిల్ ఫోన్ అంట. ఏ ఫోను? యాపిల్కాయ అడిగితే 1 డజన్ తెచ్చిస్తాడు. యాపిల్ ఫోన్ కావాలంట. ఎందుకమ్మా యాపిల్ ఫోన్ అంటే 1000-2000. ఇప్పుడు వీళ్ళ సంగతి అట్టు ఉంచండి. ఇంత పిల్లోడికి అన్నం తినిపించాలంటే, నేను చిన్నప్పుడు మా లాస్ట్ చెల్లికి అన్నం తినిపించడానికి చందమామ రావే, జాబిల్లి రావే, పాడనమ్మ కొంచెం, కొండెక్కి రావే. ఇప్పుడు కొండ ఎక్కటం లేదు, గోగి పూలు లేవు. ఇప్పుడు పిల్లలు ఫోన్ ఇస్తే తినేస్తున్నారు. ఇప్పుడు చందమామ లేడు, ఇప్పుడు సెల్మామ వచ్చేసాడు. ఈ తల్లిదండ్రులే. మీరు ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాస్టర్ గారు చూపించాడు నాకు. ఒక కూరగాయలకు వస్తుంది,
ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడుతూ ఉంది, కూరగాయలకు వస్తుంది, వాస్తవం జరిగింది, మీరు చూసే ఉంటారు. కూరగాయలకు వస్తుంది, ఫోన్ మాట్లాడుతుంది, పిల్లోడు ఏడుస్తున్నాడు. సరే ఆ పిల్లోడు సంకరేసుకుంది, అటు ఇటు తిరిగింది. ఈ పిల్లోడు ఏడుస్తుంటే ఈయన తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టింది. నా ఫోన్లో ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టింది, మూతేసేసింది. మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి కూరగాయల దగ్గర కూర్చుంది. తన భర్త వచ్చాడు, ఈమెను అడగలేదు భార్యని, చుట్టూ దేవులు ఆడుతున్నాడు. ఎక్కడ పిల్లోడు పట్ల అడుగుతుంటే ఈమె ఎట్లా అంటుంది, మేడం ఒకరు అయిపోయింది కదా, ఎట్లా అంటుంది, గట్టిగా అరిచాడు. అరవగానే పిల్లోడు అంటే ఇక్కడ ఉన్నాడండి, ఇక్కడ ఉన్నాడంటే ఎక్కడ దేవులు ఆడినా లేడు, ఎవడున్నాడు పిల్లోడు. ఆయన డౌట్ వచ్చి ఎక్కడో చిన్న సౌండ్ వినపడుతుంది అనుకొని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళగానే తీగలనే దాంట్లో ఉన్నాడు. ఇంకా నయం, ఎక్కువ కూలింగ్ లేదు, క్షేమంగా బయటకు వచ్చాడు. ఫోన్ చూసావా, ఫోన్ దెబ్బకి పిల్లోడిని కూడా. తల్లులారా, మీ ఊర్లో పిల్లల్ని ఫ్రిడ్జ్లో పెట్టబాకండి, మంచం మీద కుర్చీ మీద పెట్టండి అమ్మ. ఈ ఫోన్లు వచ్చిన కాంచి కూరలు మాడిపోతున్నాయి, తాలింపుల్లో వేయాల్సిన వేయట్లా, అది అయిపోయి కరివేపాకు అయిపోయి యాపాకి వేస్తున్నారు, అన్నీ మారిపోయినాయి. ఇంతకుముందు అత్త కోడలకి గొడవే లేదు, ఇప్పుడు ఈ వచ్చిన కానించి గొడవలు అయిపోయినాయి. నువ్వు అది చూడు నేను చూడండి, ఇద్దరు చూడకుండా ఒక ఊర్లో టీవీ పగలు కొట్టేసుకున్నారు. ఏమనుకున్నట్టు అయిపోయింది. మీరు అందరూ మంచోళ్ళు, చాలా పెందరకాడే వచ్చారమ్మ, అందుకని నాకు కూడా పెందరకాడే ఇచ్చారు. ఏందో అన్నీ నవ్వుతున్నారు, అన్నీ బాగా అర్థమవుతుంది అనుకుంటున్నా. మాసిదోనియాలో ఉన్న రెండవ ఆశీర్వాదం ప్రేమ కలిగిన సంఘం. మొదటి పాయింట్ చెప్పండి, వాక్యం వినే సంఘం. వాక్యము కొరకు ఆశపడే దేవాలయాన్ని, సంఘస్థుల్ని దేవుడు కృపతో నింపుతాడు. రెండవ మాట, ప్రేమ కలిగిన. మీ ప్రేమ నాకు అర్థమైపోయిందండి, ఎందుకంటే నేను కరెంట్ లేదో వచ్చాను, అక్కడ కూర్చున్నాము, సంఘస్థులు ఎంత మంచి పెద్ద పెద్ద గుండిగలు పెట్టి వంటలు చేస్తున్నారంటే ఆ తల్లులకి చాలా నిండు వందనాలు చెప్పొచ్చు. సంఘం కొరకు ఎంత మంచి పని చేస్తున్నారు. అదేనండి ప్రేమ. దేవుని కొరకు ఏది చేసినా అది మన జీవితంలో ప్రేమగా దేవుడు మారుస్తాడు. మాసిదోనియా సంఘం మీదకి కృప ఎందుకు వచ్చింది తెలుసా? పౌలు అంటున్నాడు, ఆ సంఘంలో ప్రేమ ఉందయా, కొరింథీ సంఘస్థులారా మీరు కూడా ప్రేమ కలిగి ఉండండి. మూడవ మాట 2వ కొరింథీ పత్రిక 11:9. 2వ కొరింథీ పత్రిక, మరియు నాకు అక్కర కలిగి ఉండగా మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి అక్కర. ఇప్పుడు పౌలు గారు ఎక్కడున్నారు? కొరింథీలో ఉన్నాడు. అమ్మా వినండి, నక్కలు చూడండి. పౌలు గారు కొరింథీ సంఘంలో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు మా పౌలు గారి యొక్క అవసరాలు ఎవరు తీర్చాలి చెప్పండి? కొరింథీ సంఘస్థులే తీర్చాలి, కానీ వాళ్ళు తీర్చట్లా. మాసిదోనియా వారంట వస్తువులన్నీ, కానుకలన్నీ మూటగట్టి పౌలు గారికి పంపిస్తున్నారంట. ఇదిగో కొరింథీ సంఘస్థులారా, మీ దగ్గర సేవ చేస్తున్నాను, మీరు నాకేం చేయట్లా. మాసిదోనియా నుంచి యవనస్తులు వచ్చారు, వారు నాకు కానుకలు తీసుకొని వచ్చారు. మూడవ మాట, మాసిదోనియా సంఘం మీదకి కృప ఎందుకు వచ్చిందంటే, మాసిదోనియా సంఘము దైవజనుల యొక్క అవసరాలు తీర్చే సంఘం. చప్పట కొడదాం, గట్టిగా చప్పడదాం, ఇంకా గట్టిగా చప్పట కొడదాం. దైవజనుడి అవసరత తీర్చే సంఘం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలాగున్నామో గుర్తు చేసుకోవాలి. పౌలు గారి యొక్క అవసరాలు తీర్చే సంఘముగా ఉంది కనుక అది చిన్న సంఘమైనా, నిరుపేదలైనా, శ్రమతో ఉన్నవారైనా వారు ఎలాగున్నారంటే దేవుని కృపను సంపాదించుకున్నారు. మన సంఘం మీదకి కృప రావాలంటే దైవజనుడికి సహాయపడే సంఘస్థులాగా మనము ఉండాలి. నేను ఎందుకు చెప్పాను కదా ముందుగానే, 150 రోజులు ఉపవాస ప్రార్థన చేశాను కరోనా టైంలో. 2021లో 150 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒకే ఒక కుటుంబం వాహనాన్ని పంపించారు ఇంటికి. దేవుడు ముందుగానే దర్శనం ద్వారా చూపించాడు. సైకిల్తో ప్రారంభించిన సేవ పరిచర్య దేవుడు వాహనం దాకా తీసుకొచ్చాడంటే, దేవా సభలకు వెళ్తున్నాను, నాకు సరైన వాహనం లేదు,
నేను కొనాలంటే పరిస్థితులు కొనలేను, నువ్వే ఇవ్వాలి అని విశ్వాసంతో ప్రార్థన చేశాను. దేవుడు వాహనాన్ని ఇంటికి పంపించి ప్రార్థన చేయించుకొని వాహనం ఇచ్చి వెళ్ళిపోయారు. కృప ఉంటే ఏదైనా మన ఇంటికి వచ్చేది తెల్లారా. కృప కలిగిన బిడ్డలుగా ఉండాలి. మనం ఒక్కోసారి ఉన్నా కూడా కొనుక్కోలేని పరిస్థితి, లేకపోయినా దేవుడికి మనకి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. మూడోదిగా దైవజనుడి యొక్క అవసరాలు తీర్చే సంఘం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆ మాసిదోనియా వాళ్ళు ఎలా ఉన్నారంటే పౌలు గారు ఎలా జీవిస్తున్నాడు, ఎలా బతుకుతున్నాడు, ఆయనకి ఏం కావాలో ఆలోచన చేస్తున్నారంట. మన కుటుంబం గురించే కాదండి, మన బిడ్డల గురించే కాదు, మన పరిస్థితుల గురించి కాదు, మనకి వాక్యాన్ని బోధిస్తున్న దైవజనుడి గురించి కూడా ఆలోచన చేస్తున్న ప్రతి కుటుంబం మీద, ప్రతి సంఘం మీద దేవుడు కృపను నింపుతాడు. కృప కలిగిన సంఘముగా దేవుడు చేస్తాడు. అందుకని మూడవ మాట దైవజనుడి అవసరత తీర్చే సంఘం. నాలుగో మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. త్వరగా ముగిస్తాను. మొదటి దశలోని పత్రిక 1వ అధ్యాయం 6-7 చదువు తల్లి. అయితే కాబట్టి అకేలోను విశ్వాసులందరికీ, మాసిదోనియా విశ్వాసులు ఎలాంటి వారంటే మాదిరికరమైన వారు. దేవుని సన్నిధికి వెళ్ళే ప్రతి బిడ్డ మాదిరికరమైన జీవితం చాలా ప్రాముఖ్యం. బైబిల్లో రాశాడు, నీ మాటలో మాదిరి, నీ ప్రవర్తనలో మాదిరి, నీ జీవితంలో మాదిరి, సంఘానికి సహవాసములో ఉన్నటువంటి బిడ్డలకి మాదిరికరమైన జీవితం కావాలి. మాసిదోనియా సంఘం మీద కృపణెందుకు దేవుడు పంపించాడంటే ఆ సంఘస్థులు మాదిరికరమైన సంఘం. గుర్తు చేసుకోండి, మాదిరికరంగా ఉంటున్నామా ప్రియులారా? ఎప్పుడు కూడా మనం తగ్గాలి, దేవుడు హెచ్చాలి. చెప్పండి, మనము తగ్గాలి, దేవుడు మన మాదిరికరంగా ఉండాలి. ఏమండి, మన మాదిరికరం జీవితమే మనల్ని పైకి తీసుకొస్తుంది. మనం అనుకుంటాం, నేను దేవుడు నమ్ముకోకముందు నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఎవరైనా ఏదనంటే నేను ఊరుకునేవాడిని కాదు, ఊరుకునే దానిని కాదు అనుకోవచ్చు. దేవుళ్ళలోకి వచ్చినాక అన్ని తగ్గించుకొని, దేవా నువ్వు చెప్పినట్టే వింటాను, నీ మాట ప్రకారం ఉంటాను అని చెప్పి దేవునిలో మనము తగ్గించుకొని ఉండాలి. అదే మాదిరికరమైన జీవితం. మాదిరికరంగా ఉన్న వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది. మా పాస్టర్ గారు అన్నాడు నాతో, నేను చదువుకున్న టీచర్స్ కానీ, నేను ప్రతి 1వ తరగతి కాడ నుంచి ప్రతి క్లాసు లీడర్ నేను. మా టీచర్స్ అన్నారు, నీకు మంచి లైఫ్ ఉందని చెప్పారు. నేను ఏ పాస్టర్ గారితో సేవలో ఉన్నానో పాస్టర్ గారు చెప్పాడు, నీకు మంచి లైఫ్ ఉందని చెప్పారు. అవన్నీ నెరవేరిని ప్రేరాలు. గుర్తు చేసుకోండి, మాదిరికరమైన జీవితం చాలా ప్రాముఖ్యం. మన మాదిరిని బట్టి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. 4వ మాట మాదిరికరమైన సంఘం. అందుకనే కృపని దేవుడు కృపించాడు. ఇది కృపాకాలం. ఎందుకు ఇంకా మన కుటుంబాల్లో సమస్యలు రావాలి? ఎందుకు మన కుటుంబాల్లో శోధన రావాలి? దేవుని కృప వద్దా నీకు? నీ భర్త మీద దేవుని కృప ఉండొద్దా? నీ భార్య మీద దేవుని కృప ఉండొద్దా? నీ బిడ్డల మీద దేవుని కృప ఉండొద్దా? నీ చదువుకునే బిడ్డలు ఆ చదువు మీద దేవుని కృప ఉండొద్దా? అన్నీ ఉన్నాయి, కానీ కృప లేకపోతే ప్రయోజనం ఏముంది? పౌలదే చెప్పాడు, ఓ కొరివి సగిస్తున్నారా, అన్ని వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీరు కృపలో పైకి రావట్లేదు, మీ మీద కృప ఉండాలని చెప్పినప్పుడు వారు దాని ప్రకారముగా ఆ పౌలు గారి మాటను గౌరవించారు. ఇది కృపాకాలం కాబట్టి మన అందరి మీద కృప ఉండాలి. 4వ మాట మాదిరికరమైన సంఘం. ఇంకా 3 మాటలు చెప్పి ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8-5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. చదువుతాను. మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తాము అప్పగించుకున్నారు. మాసిదోనియా సంఘస్థులు ఎవరంటే అప్పగించుకున్న సంఘం. చెప్పండి అమ్మా, గట్టి చెప్పండి అమ్మా. అప్పగించుకున్న సంఘం. మేము పెళ్ళిళ్ళు చేస్తుంటాం కదా, వివాహాలు జరిపిస్తుంటే పెళ్లి కూతురు తల్లులు ఏడుస్తుంటారు, ఆడపిల్ల కదా ఇప్పుడు దాకా ఇంట్లో ఉంది,
అత్తగారింటికి వెళ్ళిపోతున్నానని ఏడుస్తుంటారు. కొంతమంది తల్లులు అప్పగింతలు, పెళ్ళి కొడుక్కి పెళ్ళి కూతురికి చేతులు పట్టిస్తాంగా పేరెంట్స్ని పిలిచి అప్పగింతలు చేస్తుంటాం. అది వివాహములో జరిగే పద్ధతి. పెళ్ళి కొడుకు చేతిలో పెళ్ళి కూతురు చేతిని పెట్టి అప్పగిస్తున్నాం. కానీ మంచిదే, పరిశుద్ధ వివాహం. మన పిల్లల్ని దేవునికి అప్పగిస్తున్నామా? గుర్తుపెట్టుకోండి, మన పిల్లల్ని దేవునికి అప్పగిస్తున్నాం. నేను చిన్న వయసులో నేను పాస్టర్గా వచ్చిన సంవత్సరంలో నాకు సైకిల్ ఉందని చెప్పానుగా, సైకిల్ మీద సేవకి వెళ్ళేటప్పుడు నా ఇద్దరు కుమారులు, పెద్దోడికి 4వ సంవత్సరం, చిన్నోడికి 2వ సంవత్సరం. ముందు చిన్న బాబును కూర్చోబెట్టుకున్నా, పాస్టర్ గారి ఇంటికాడ ఉన్నారు. వెనక పెద్ద బాబును కూర్చోబెట్టుకున్నాను. ఈరోజు పాట పాడిన నా చిన్న కుమారుడు ప్రకాష్ లైవ్ చేస్తున్నాడు కదా, వాడు అంటున్నాడు, డాడీ అన్నయ్య నేను పెద్ద అయితే మేమే పాటలు పాడతాం, మేమే వాద్యాలు వాయిస్తాం, మేమే డ్రమ్ములు కొడతాం అన్నాడు. ఎప్పుడు బాగా గుర్తు నాకు సైకిల్ మీద. సరేనన్నా, నేనే సైకిల్కి డ్రమ్ము తగిలించుకున్నా. తర్వాత చిన్నవాడిని ముందు కూర్చోబెట్టాను, పెద్దోడిని వెనక్కి కూర్చోబెట్టాను. నా సైకిల్ సేవతో ప్రారంభం చేశాను. ఈరోజు మా చిన్న బాబు అన్న మాట ఇప్పుడు జరుగుతుంది. వాద్యాలు వాళ్ళే వాయిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఇలాంటి కార్యక్రమాలన్నీ జరిగిస్తున్నారు. కారణం ఏంటి తెలుసండి? మా ఫ్యామిలీ దేవునికి అప్పగించుకున్నాం. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈరోజు చూడండి, పాస్టర్ గారు ఉండేది విజయవాడ నుంచి ఇక్కడికి ఎంత దూరము అయినా కూడా నిజంగా మీ పాస్టర్ గారు చాలా మంచి ఫ్యామిలీ. ప్రత్యక్ష సాక్షిని చీరాల్లో వారు దేవునికి అప్పగించుకోవటం చాలా సంతోషం. వారు చక్కగా మాట్లాడగలరు, చక్కగా నడిపించగలరు. ఇంకోటి తెలుసా, మీ పాస్టర్ గారికి చాలా వినయం ఉంది. నేను కోపడినట్లు ఎప్పుడు చూడలే. పాస్టర్ గారిని చూడలేదు, పాస్టర్ గారిని చూడలేదు. ఎప్పుడు కోపం ఎప్పుడన్నా ఒకసారి వచ్చుద్దిలేండి. కోపం ఎప్పుడన్నా వచ్చుద్ది, మనుషులు కదా వచ్చుద్ది అంటారు కొంతమంది విశ్వాసులు. మేము కోపపడకూడదు కానీ పాస్టర్ గారు మీరు కోపపడకూడదు అంటారు. అంటే మేము ఉప్పు కారం లేకుండా సప్పిడి తినాలి. ఇంకా అంతేగా, మీరే కొంచెం ఉప్పు చాలకపోయినా ఆమెతో వేసుకొని కోపపడతారు, అవసరమైతే కొడతారు కూడా. ఈ అమ్మాయి కొట్టేటట్టే ఉంది, గట్టిగా డ్యాన్స్ బాగా వేసింది కానీ ఏందో మరి గుడ్లన్నీ బయటకు వచ్చేసింది. మంచిది, నా ముందు నిద్రపోబాకండమ్మా, చెప్పేస్తాను, అలవాటు ఉంది నాకు. ఆ అమ్మాయి ఈసారి నేను వచ్చినప్పుడు పాట పాడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం, అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. మంచి బిడ్డలు, నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. చక్కని బిడ్డలు చక్కగా పాటలు పాడారు. ఎన్ని లక్షలు అయినాయి ఇప్పటికి? ఎన్ని అయినాయండి? ఏంది కొంతమంది 4 అంటున్నారు, కొంతమంది మమతో 9 అయ్యింది. 5 అయినాయి కదా. 5వ లక్షణం ఏంటి? అప్పగించుకోవాలి. ఎవరికి చెప్పండి? ఎవరికి? స్కూల్లోకి వెళ్ళిపోయి టీచర్ గారు నువ్వేం చేస్తావో తెలియదు. రాత్రి నందిపాడులో మీటింగు, నిన్న పగలు నేను రాత్రి నందిపాడులో ఉన్నా. అక్కడ ఒక అబ్బాయిని అడిగా, వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. ఏ క్లాస్ రా అన్న? అంకుల్ 10th క్లాస్కి వచ్చాను అంకుల్ అన్నాడు. అంటే ఎన్ని మార్కులు రావాలనుకుంటున్నావు అన్న? వాడు అన్నాడు ఒక్కసారి 600 అన్నాడు. ఎన్ని వందలు? అసలు టోటల్ ఎంత? 6. నేను అన్నాను, అరే నువ్వు ఎంత బాగా రాసినా మీకు కూడా తెలుసా, 600 వెళ్ళరా, కనీసం తగ్గిస్తారు 30-40 అంటే. వాడు ఆశ మంచిదే. అయితే వాళ్ళ అమ్మంది, పాస్టర్ గారు వీడు 600 అన్నాడు కానీ 350 వస్తమే కష్టమేమో అనండి, వీడు చదవాలండి. వాడు చదవాలని లేదు కానీ 600 కావాలంట. 600 మనం వేసుకోవటం కాదు, టీచర్స్ వెయ్యాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా సంతోషం. అప్పగించుకోవాలి. ఎవరు దేవునికి అప్పగించుకుంటారో వారి మీద దేవుని కృప ఉంటుంది. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. చదువు తల్లి. సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చిన సంఘం. ఎవరిల్లు? అందరూ చెప్పాలి, నిరుపేదలు. ఎవరిల్లు? నిరుపేదలు. కానీ దేవుడికి ఎలా ఇస్తున్నారు? చూడండి, మా చర్చికి నలుగురు వికలాంగులు వస్తారు. వాళ్ళకి ఇక్కడి నుంచి బాడీ పనిచేయదు.
2 కిలోమీటర్ దూరం నుంచి మా చర్చికి వస్తారు ఆ బిడ్డలు. వాళ్ళకి వాడ్రేవులో కారులో తీసుకెళ్ళి కర్రల మీద కూర్చోబెట్టి బాప్టిసం ఇచ్చాను. 4-5 వస్తారు. వాళ్ళు ప్రతి ఆదివారం వాళ్ళకి భోజనం పాస్టర్ గారు వండి పెడతారు. వాళ్ళు ప్రతి నెల 10వ భాగం తీసి నాకు ఇస్తున్నారు. ఇప్పటికి నేను అన్నాను, నాకు కానుకలు వస్తున్నాయిలేమ్మా, మీరు ఇవ్వద్దు, మీకు ఎక్కడి నుంచి వచ్చుద్ది, మీకు ఆ ఫంక్షన్ ఏదో వస్తుంది కాబట్టి మీరు వాడుకోండి అంటే వాళ్ళు ఏమన్నది తెలుసా వికలాంగుల బిడ్డలతో, అన్నయ్య మేము నీకు ఇట్లేదు, దేవుడికి ఇస్తున్నాము, ఖచ్చితంగా మీరు మా కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, వాళ్ళు నాకు పరిచయం అయినప్పుడు వాళ్ళకి వచ్చేది 500, 500లో 50 రూపాయలు తీసి నాకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి 5,500 తీసి దేవాలయంలోకి ఇచ్చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళ దగ్గర తీసుకోవటం ఇష్టం లేదు, కానీ తీసుకోపోతే బాధపడతారు. ఇంకో విషయం తెలుసండి, క్రిస్మస్కి కానీ సభలకు కానీ సంఘస్థులందరి పేర్లు కానుకలు రాస్తా, వాళ్ళ పేర్లు ఒక నెలలో రాయిపోతే క్రిస్మస్కి 4 అలిగారు. ఎందుకు చెప్పండమ్మా? కానుకలు మమ్మల్ని అడగలేదని అలిగారు. ఇప్పుడేమో అడిగితే అలుగుతున్నారు. కొంతమంది మీ ఊర్లో లేరేమో, మా ఊర్లో ఉన్నారు, అడిగితే అలుగుతున్నారు. వాళ్ళేమో కానుకలు అడగలేదని అలిగారు. నేను అడిగాను, ఏంటమ్మా దేవమని యశోద ఏంటి తల్లి అలిగారంటే, అన్నయ్య మాకున్న దాంట్లో ఇస్తాం కదా, సభలు కదా, మాకు తీవని రారు కదా, సరే మీ ఇష్టం అని చెప్తే వాళ్ళు తోచింది ఇచ్చేస్తున్నారు. ప్రియులారా చూడండి, కాళ్ళు లేని బిడ్డలు కూడా దేవునికి ఇటు నేర్చుకున్నారు. మాసిదోనియా సంఘములో నుండి ఎన్నో లక్షణం, 6వ లక్షణం ఏంటి తెలుసండి? వారు దేవునికి ఇచ్చేవారు. చెప్పండి, దేవుడు చెప్పాడు, ఇవ్వుడి మీకు ఇవ్వబడును. మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. చూడండి, సంఘం విత్తడం నేర్చుకోవాలి, అప్పుడు పంట వస్తుంది. విత్తడం నేర్చుకోకపోతే ప్రియారా మనం ఏం చేస్తామంటే అన్నిటికీ ఖర్చు పెడతాం, కానీ దేవుని కార్యక్రమం వచ్చేలేకే పట్టినట్టుగా ఉంటాం. అందరూ కాదండి, కొంతమంది. కానీ ఎవరు ముందుంటారో వారి పట్ల దేవుని కృప ఎప్పుడూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. దేవునికి ఇచ్చే సంఘం ఎంత మంచి సంఘం అండి. అందుకనే ఆ సంఘం మీద దేవుడు కృప ఇచ్చాడు. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. అక్కడే 4వ వచనం మరలా చదువు తల్లి. 4వ వచనం మరలా పైన చదువు. 4వ వచనం చదువు. మనపూర్వకముగా మమ్మను 7వదిగా ప్రార్థన చేసే సంఘం. వేడుకోవటం అంటే ఏమిటి? ప్రార్థన. చెప్పండి, వేడుకోవటం అంటే ఏంటి తల్లి? ప్రార్థన చేసే సంఘం. సంఘం ఎప్పుడూ ప్రార్థనలో ఉండాలి. మీకు శుక్రవారం ఉపవాస ప్రార్థన, శుక్రవారమేనా? ఏంటి చెప్పరు ఎవరు? శుక్రవారమే కదా. శుక్రవారం ఉపవాస ప్రార్థనకి పెద్దవాళ్ళు కాదు, మీరు కూడా ఉపవాస ప్రార్థన చేస్తే మీ చదువు అయిన తర్వాత మంచి ఉద్యోగాలంటే గుర్తుపెట్టుకోండి. నేను ఎవరి కాలంలో ఉపవాస ప్రార్థన చేశాను. చదువుకునే రోజులు మనకు లెంటి దినాలు వస్తే 40 దినాలు ఉపవాసం ఉండేవాడిని. ఏం చేయాలి నాయన, నేను ఉద్యోగం చేయాలా, సేవ చేయాలా, వ్యాపారం చేయాలా? ఇప్పటికీ కూడా నేను ఉండే ఉపవాసాలు ఎలా ఉంటుంది తెలుసండి? 100 రోజులు ఉంటాను నేను. 100 రోజులు ఉంటే 50 రోజులు, లేకపోతే 100 రోజులు ఇట్లా ఉంటాను. ఒక్కోసారి చర్చిలోనే 72 గంటలు, 3 రోజులు 72 గంటలు కంటిన్యూస్గా ప్రార్థనలో ఉంటా. మా సంఘస్థులు, నా ఫ్యామిలీ బిడ్డలు అందరూ అప్పుడప్పుడు వచ్చి ప్రార్థనలోకి సహకరించుకొని మళ్ళీ వాళ్ళ పనులు ఎత్తారు. నేను 3 రోజులు ప్రార్థన ఉంటాను. ఎందుకంటే నేను ఈ స్థాయికి రావడానికి ప్రార్థన. మొదటి దేవుని కృప, రెండవది ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. నీ ప్రార్థనే నీ బిడ్డలకు దీవెన, నీ ప్రార్థనే నీ భర్తకి కాపుదల, నీ ప్రార్థనే నీ కుటుంబానికి ఆశీర్వాదం. ప్రియారా, నీ కుటుంబంలో నువ్వు ఒక్క వ్యక్తిని చేసిన ప్రార్థన, నీ యొక్క ప్రార్థన ద్వారా కొన్ని యుగాలు ఆ ప్రార్థన పనిచేస్తూ ఉంటుంది. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థనకి ఎక్కువ టైం ఏంటండి? ప్రార్థనకి ఎక్కువ టైం. పాస్టర్ గారు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, కృతజ్ఞత కూటం ఉన్నప్పుడు, మా ప్రార్థన చేయనప్పుడు ప్రార్థన చేయడానికి ముందుండాలి.
నేను చదువుకునే రోజుల్లో పాస్టర్ గారు ఎప్పుడు ప్రార్థనకు టైం ఇస్తాడా, పాస్టర్ గారు ఎప్పుడు పాటకు టైం ఇస్తాడని అనుకుని ప్రార్థనల ముందుకు వెళ్ళేవాడిని. ప్రియారా, మన కుటుంబాలు బాగుండాలంటే ఎక్కువగా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు అమ్మగారు వారి ఇంట్లో ఏదైనా కావాలంటే, నాకు యవనస్తులు ఉన్నారు తెలుసు, ఆంటీకి మమ్మల్ని పిలిచేవాళ్ళు 3 వారాలని 7 వారాలని, లేకపోతే ఒకరోజు ఉపవాస ప్రార్థన అంటే, అయ్యా రాజేష్ వచ్చి మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాలంటే టీం అందరూ వెళ్ళిపోయేవాళ్ళు, 15 మంది ప్రార్థన పెట్టి వచ్చేవాళ్ళం. ఆంటీ మమ్మల్ని బాగా గౌరవించి ప్రేమగా చూసే తల్లి. ప్రార్థన కావాలి తల్లులారా, ప్రార్థన కావాలి. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు బాగలేవు. పిఆర్ఓ వార్త సృష్టిలో మార్పు వచ్చింది, దేశంలో మార్పు వచ్చింది, పరిస్థితులు బాగలేవు. ఆయన రాకడ త్వరగా రాబోతుంది కనుక మన ప్రార్థనే మన యొక్క ప్రాంతానికి కూడా కాపుదల, ప్రార్థన పరిస్థితులను సజాయిగా నడిపించింది. మాసిదోనియా సంఘస్థులు ప్రార్థన చేస్తున్నారు, వేడుకుంటున్నారంటండి, వేడుకుంటున్నారు. బైబిల్లో భక్తుల ప్రార్థనే విజయానికి శుభసూచకం. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రార్థన ద్వారా రాజ్యాలు జయించారు, రాజులు కూడా జయించారు. వారి ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి వర్షం కురిసింది, ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి వర్షం ఆగిపోయింది, ప్రార్థన ద్వారా ఆకాశం నుంచి ఆకారము ఇస్రాయేలుకు దేవుడు కురిపించాడు, ప్రార్థన ద్వారా బండలో నుంచి నీరు దేవుడు తెప్పించాడు, ప్రార్థన ద్వారా ఎర్ర సముద్రమును దేవుడు పాయలుగా చేశాడు. ప్రార్థనలో ఎంత శక్తి ఉంటే ఆలోచించండి. ఈరోజు మీరు గమనించారా, మనం వచ్చి కూర్చున్న తర్వాత తుప్పర్లు స్టార్ట్ అయినాయి. మేము అక్కడ వెనక కూర్చొని మనసులో ప్రార్థన చేస్తున్నాం. పాస్టర్ గారు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడ కూర్చున్న కొంతమంది కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను చూశాను, దేవా ఫస్ట్ రోజున ఆయన నీ చేతిలో ఉంది, వాతావరణం నీ స్వాధీనం పెట్టుకో ప్రభువా అని ప్రభువుని బతిలాడుగా ఇంతవరకు దేవుడు వర్షాన్ని కాపాడాడు. ఆమేన్. నేను 15, 16, 17 సభలు పెట్టా, పాంప్లెట్లు కొట్టించేసా. నా చిన్న కుమారుడు అన్నాడు, డాడీ 15, 16 సభలు అని 17 సభలు అని చెప్పావు, ఆ వారం అంతా వర్షాలు అని చెప్పాడు. ఏం చేయాలి అర్థం కాలేదు, వర్షాలు అని చెప్పేశాడు. నేను అప్పుడు చెప్పాను, మా యవనస్తులు కూడా అన్నారు, అన్నా సభలు అని చెప్పావు, వర్షాలు మరి ప్రతిరోజు భోజన కార్యక్రమాలు ఉన్నాయి, ఎట్లా దాదాపు 300-400 మంది ఆ స్థలంలో కూర్చోవాలి అంటే నేను అన్నాను, సృష్టిని ఆపే శక్తి ఆయనకుంది. చప్పడు కొడదాం గట్టిగా, చప్పడు గట్టి కొట్టండి. ఏం జరిగింది తెలుసా? 3 రోజులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెబుతారు, ఏం జరిగిందయ్యా? పగలు వర్షం పడింది, పగలు వర్షం, మధ్యాహ్నానికి వర్షం ఆగిపోతుంది, సాయంకాలం వర్షం లేదు. 3 రోజులు సభలు జరిగినాయి. మీ సభలు కూడా దేవుడు అట్లా జరిగిస్తాడు. ఆమేన్. దైవజనంతో కష్టపడి పరిచర్లకు వచ్చాడు. ఖచ్చితంగా మీ సంఘాను నానాటికి అభివృద్ధి కలగాలి, దీవెనకరంగా ఉండాలి. మాసిదోనియా సంఘం మీద ఉన్నట్టు కృప మీ దేవాలయం మీదకు దేవుడు తప్పనిసరిగా తీసుకొస్తాడు. పిల్లారా, చివరి మాట మనం విన్నాము, ప్రార్థన చేసే సంఘం మాసిదోనియా సంఘం. కనుక మన జీవితంలో ఎలాంటి విధానం కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడిన మాట ఏంటంటే, మాసిదోనియా సంఘం మీదకి దేవుని కృప ఉంది. వాళ్ళు నిరుపేదలు, శ్రమలతో ఉన్నవారు, నిరుపేదలు అయినను పౌలు అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, వాళ్ళు నిరుపేదలే, చిన్న సంఘం, శ్రమలో ఉన్నారు, బాధలో ఉన్నారు, అయినా కూడా వాళ్ళ మీద దేవుని కృపని నేను చూశాను. ఈ కృప మీకు కూడా కావాలి చెప్పాడు. ఎందుకు కృప కలిగిందంటే 7 మాటలు చెప్పాను, మీరు చెబితే నేను ముగిస్తాను. మొదటి లక్షణం, వెరీ గుడ్ తల్లి, వాక్యం వినే సంఘం. రెండోదిగా ప్రేమ కలిగిన సంఘం. మూడోదిగా దైవజనుడికి అవసరాలు తీర్చే సంఘం. నాలుగోదిగా మాదిరికరమైన సంఘం. ఐదోదిగా వారి జీవితాలు దేవునికి అప్పగించుకునే సంఘం. ఆరోదిగా సామర్థ్యం కంటే అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చిన సంఘం. అసలే నిరుపేదలు కానీ ఉన్నదానికంటే ఎక్కువ ఇచ్చే సంఘం. ఏడోదిగా ప్రార్థన చేసే సంఘం. మనం ఏమనుకుంటామండి, దేవునికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇది ఇచ్చేస్తే ఎట్లా అనుకుంటాం. ఇచ్చి చూడండి, ఇచ్చిన తర్వాత నీకు ఏదేమి జరిగిద్దో అది నువ్వు తెలుసుకోవాలి.
ఈ 7 అనుభవాలు మాసిదోనియా సంఘం మీద ఉన్నాయి కనుక ఆ సంఘాన్ని దేవుడు ఎక్కడో మారుమూల ఉన్న గ్రామంలో ఉన్న సంఘాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథములో పబ్లిసిటీ చేసి ఈనాడు ప్రపంచమంతా మాసిదోనియా సంఘం గురించి ఎంతగా బోధిస్తున్నారంటే సేవకులు మాసిదోనియా సంఘములో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. అలాగనే ఈ సోరవరపుపల్లిలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ పరిశుద్ధ దేవాలయాన్ని దేవుడు అంచెలంచెలుగా దీవించి పరలోకపు తండ్రి ఆయన కృపను సంఘం మీద కుమ్మరించి మీ మీద కుమ్మరించి మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపత్యున మా యేసు స్వామి వందనాలు. వాక్యం మీది మేము వారం ఈ రాత్రి కొద్ది టైము వాక్యంలో మాట్లాడటానికి కృప చూపించారు. మీ స్తోత్రాలు నాయనా. కృప అనేది చాలా ప్రాముఖ్యం. ఆదికాండము కానించి ప్రకటన గ్రంథం వరకు కృపలో ఎన్నో ఆశీర్వాదాలు కనబడుతున్నాయి నాయనా. ఈ రాత్రి మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలే నాయనా. మాసిదోనియా సంఘస్థులు శ్రమలలో ఉన్నవారే తండ్రి. కానీ పౌలు గారు ఆ సంఘంలోకి వెళ్ళి ఆ సంఘం మీద కృపను చూపించాడు నాయన. కొరింథీ సంఘములో ప్రకటిస్తున్నాడు, మాసిదోనియా సంఘము కృప కలిగిన సంఘం అన్నాడు. 7 లక్షణాలు ఆ సంఘములో గమనించాడు నాయన. దేవా, ఈ సోరవరపుపల్లిలో ఉన్నటువంటి సెయింట్ పాల్స్ పరిశుద్ధ దేవాలయము, ఉన్నటువంటి స్త్రీల సమాజం, సంఘ పెద్దలు, సండే స్కూల్ బిడ్డలు, యవనస్తులు, గ్రామ ప్రజలను మీ కృపతో యేసు నామములో దీవించు నాయన. మీ కృప కలుగునుగాక, మీ కృప కలుగునుగాక అని చదివిస్తున్నా. సంఘాన్ని అభివృద్ధి చేయండి. ఈ ప్రాంతం దీవించబడాలి. ఇంకా అయ్యా ప్రభా, మందిరములో నూతన ఆత్మలు చేర్చబడాలి ప్రభా. మాసిదోనియాలో 7 లక్షణాలు చూసాం. ఆ 7 లక్షణాలు 1 లక్షణం వల్ల మాలో ఉందని మిమ్మల్ని మేము గమనించుకోవటానికి స్వామి మీ కృప దయచేయండి. దేవాలయాన్ని దీవించండి, సంఘ బిడ్డలను దీవించండి, సంఘ పెద్దలను దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ దాసులు పాస్టర్ గారి కొరకు, పాస్టమ్మ గారి కొరకు, పాపను బట్టి బాబుని బట్టి వందనాలు దేవా. వారెంతో కష్టపడి సేవ చేస్తున్నారు. వారి కష్టానికి ప్రతిఫలము దయచేయండి ఆయన. వారి తల్లి గారి ప్రార్థన నెరవేర్చినందుకే వందనాలు. వారి కుటుంబం అంతా దైవజనులని ప్రేమించి ఆతిథ్యమిచ్చే కుటుంబం ఆయన. ఆ కుటుంబం నుంచి మీరు సేవకులను నిలబెట్టుకున్నారు స్వామి, మీకు వందనాలు. వారు దీవించండి, ఆరోగ్యం తెచ్చండి, బిడ్డలకు మంచి భవిష్యత్తు తెచ్చండి. ఆ చీరాల పట్టు నుంచి మమ్మల్ని క్షేమంగా తీసుకువచ్చారు. తిరిగి మా ప్రయాణంలో తోడుగుండి మీ చిత్తమైతే మరలా మేము కలుసుకొని స్తుతించేంత వరకు మీ కృపా కాపుదల ఉంచి మాసిదోనియా సంఘం మీద ఉన్న కృప ఈ కుటుంబానికి అనుకరించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.